హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోయేది శనగ ఫ్రై. దానికి మనం కావాల్సింది ఫస్ట్ పెనం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే అల్లం, వెల్లుల్లి, గసగసాలు, జీలకర్ర పేస్ట్ చేసింది వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఆయిల్ మరిగిన తర్వాతే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక్క 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది, స్మెల్ పోయేంత వరకు. మన శనగ బట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేసుకోవాలో చూడాలి, లేకపోతే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. లైట్గా పసుపు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. పించ్ వేసుకుంటే చాలు, ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా చీలికల్లా కోసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇదంతా 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత శనగ శుభ్రంగా వాష్ చేయాలి, లేకపోతే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మనం అది ముక్కల్లా వేసుకున్న లాస్ట్కి అది మనం మిక్స్ చేసేటప్పటికి పేస్ట్లా అయిపోతుంది. అలా ముక్కలా వేస్తున్నాం. కొంచెం గట్టిగా ఉంది, కొంచెం మెత్తగా అయిపోయింది చూసారా. అది ఎలాగైనా మనం మిక్స్ చేసేటప్పటికి మొత్తం పీసెస్లా ఉన్నవన్నీ మళ్ళీ మొత్తం స్మాష్ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. మనం మిక్స్ చేస్తూ ఉంటాం కదా, అది మిక్స్ చేయకపోతే లోపల గట్టిగా ఉండిపోతుంది. అందువల్ల అలా ముక్కల్లా వేసిన మనం మిక్స్ చేసేటప్పటికి అది మొత్తం ఒక పేస్ట్లా అయిపోతుంది. అలా ముక్కల్లో అయితే ఏమి ఉండదు. నేనైతే అలా వాష్ చేసి అలా వేసాను అంతే. గట్టిగా ఉన్నైతే అలా ఉంటాయి, కానీ లోపల గట్టిగా ఉంటుంది ఫ్రై చేసుకున్నా. అలా మనం స్మాష్ చేసేస్తేనే బెస్ట్. గరిటెతో ఇలా అనేస్తే దాన్ని కిందకి ఇలా నొక్కేస్తే అయిపోతుంది. చాలా ఈజీ ఫ్రై అయితే, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు. నేను ఒకసారి ఆమ్లెట్ కూడా వేసి చూపిస్తాను. అది మొత్తం ఎలా చేయాలో ప్రాసెస్ అంతా ఒకసారి ఆమ్లెట్ చేసి చూపిస్తాను. ఇదైతే అలాగా ఒక 15 మినిట్స్ ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది. ఆయిల్ నీ స్మెల్ రాకుండా ఉంటుంది. ఎక్కువ ఎంత ఫ్రై చేస్తే మనం కలుపుతూ ఉంటే అడుగట్టకుండా ఉంటుంది, లేకపోతే అడుగు పట్టేస్తుంది కింద అంతా. మనమైతే దాన్ని ఆయిల్ సరిపోతే ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేసుకోవచ్చు. అది మొత్తం గడ్డల్లా అయిపోతుంది, ముక్కలా. అది మొత్తం మనం గట్టిగా గరిటెతో ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అయింది కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అయితే ఎంత వేసినా పీల్ చేసుకుంటూ ఉంటుంది ఇది కర్రీ. కానీ ఎంత టైం పడుతుందో అంత ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీని, కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనం రసంలో కానీ పప్పుచారులో కానీ వేసుకొని తినొచ్చు. ఇప్పుడు లైట్గా కారం వేసుకోవాలి లాస్ట్లో, అది మీ ఇష్టం. కారం అయితే ఆప్షనల్, ఎందుకంటే పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కారం అయితే ఆప్షనల్. నాకైతే కారంగా కావాలనిపించిందని కారం వేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.